గురించి చూద్దాము. తర్వాత ఇతరులను క్షమించడం అనే దాని గురించి మనం ధ్యానించుకున్నాము. ప్రారంభించే ముందు మీ అందరినీ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీరు ఎన్నిసార్లు మీరు విడిచి వచ్చిన పాప జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు? ఎన్నిసార్లు దాని యొక్క భారాన్ని ఇంకా భరిస్తున్నట్టు కానీ, లేదంటే మీ అనుదినంలో దాని యొక్క గుర్తు ఇంకా మీ మీద ఈ ప్రభావం ఉంటుంది అని మీరు ఎన్నిసార్లు భావిస్తున్నారు? మీరు దీన్ని ఆలోచిస్తున్నప్పుడు నేను ఒక సందర్భాన్ని మీకు చెప్తాను. కొన్ని నెలల క్రితం ఒక చెల్లి నా దగ్గరికి వచ్చింది. వచ్చాక నేను బాప్తిజం తీసుకోవాలనుకుంటున్నాను. అయితే నా కుటుంబంలో మాత్రం నువ్వు నడుస్తున్న పద్ధతులు నీ యొక్క అలవాట్లు ఇవన్నీ మార్చుకున్న తర్వాత అప్పుడు బాప్తిజం గురించి మాట్లాడు అని చెప్పి వాళ్ళ ఇంట్లో అంటున్నారు. నా దగ్గరికి వచ్చి ఈ చెల్లి అంటుంది, అక్క నేను బైబిల్ చదువుకుంటున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, దేవుని సేవలో నేను యాక్టివ్గా ఉన్నాను. అయితే ఇంకా నేను ఏం చేస్తే బాప్తిజానికి నేను ఎలిజిబుల్ అవుతాను అన్నట్టుగా, అంటే సేమ్ వర్డింగ్ కాదు, బట్ దాని ఉద్దేశం అదనమాట. నన్ను అడుగుతుంది. అయితే ఈ క్వశ్చన్ నాకేం కొత్త కాదు, ఎందుకంటే నేను కూడా అలాంటి ఆ సేమ్ బోట్లో ఉండొచ్చిందాన్ని. నేను కూడా ఏమనుకునేదాన్ని అంటే నేను ఏం చేస్తే దేవుణ్ణి ఇంప్రెస్ చేస్తాను, నేను ఏం చేస్తే నేను పరిశుద్ధంగా ఉండగలను అని చెప్పి. కాకపోతే నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే ఎంతమందికి సేమ్ క్వశ్చన్ ఉంటుంది. సేమ్ క్వశ్చన్ నేను ఏం చేస్తే అవుతాను అని చెప్పి ఉన్న క్వశ్చన్ ఎంతమందికి ఉన్నదని నాకు ఆశ్చర్యం అనిపించింది అనమాట. అయితే మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మన క్రియలను బట్టి కనుక మనకి ఇప్పుడు ఈ పాప క్షమాపణ వచ్చి ఉంటే మరి అప్పుడు యేసయ్య సిలువలో చేసిన త్యాగానికి విలువేంటి, దాని యొక్క అర్థం ఏంటి? పరిశుద్ధుడైన పౌలు గారి జీవితాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాము. ఆయన రక్షింపబడక ముందు దేవుడు ఆయన ప్రత్యక్షమై అతను రక్షింపక ముందు తన జీవితం మనకు అందరికీ తెలుసు. తను ఏం చేసేవారు? ఆదిలో ఉన్న క్రైస్తవుల్ని హింసించేవారు. అపోస్తుల గ్రంథం 26వ అధ్యాయంలో తను ఏమంటారంటే, నేను చెప్పేస్తాను ఫిగర్ బాగా. తను ఏమంటారంటే, నేను పరిశుద్ధులకి శిక్ష విధిస్తున్నప్పుడు నేను అక్కడ విట్నెస్గా ఉన్నాను అని చెప్పి తన గురించి తను చెప్తారు. అదే రీతిగా మొదటి తిమోతికి రాసిన పత్రికలో తను ఏమంటారంటే, పాపుల్లో ఒకవేళ ఎంచుకుంటే కనుక ప్రథమ పాపుని నేను అని చెప్పి ఆయన అంటూ ఉంటారు అనమాట. అంటే ఎప్పుడు కూడా ఒకటి మనం ఏం గమనించవచ్చు అంటే, ఆయన తన పాప జీవితాన్ని బట్టి తను ఆగిపోలేదు, తన జీవితంలో స్టక్ అయిపోలేదు, వాటిని గుర్తు చేసుకున్నారు. కానీ అది ఎంత ఎక్స్టెంట్ వరకు అంటే ఇతరులను బలపరచడానికి, ఇతరులకి సాక్షిగా నిలబడడానికి మాత్రమే దాన్ని గుర్తు చేసుకున్నారు. కానీ అక్కడ ఉండిపోవడానికి తను ఎప్పుడూ అలా చేయలేదు. తను ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము ఆఖరి భాగం నుంచి 14వ వచనంలో ఒకసారి చూసుకుంటే తను ఏమంటారో కూడా మనం ఒకసారి చదవచ్చు. వెనుకున్నవి మరిచి ముందున్న వాటికి వేగిరపడచ్చు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానములు పొందవలనని గురియొద్దకే పరిగెత్తుచున్నాను. ఈయన ఎక్కడ కూడా నేను వాటి కోసం బాధపడుతున్నాను, నేను వాటిని తలంచుకుంటున్నాను అని చెప్పి ఆయన ఎక్కడ అనట్లేదు. తను ఏమంటారు? దాన్ని విడిచిపెట్టాను అని చెప్పేసి, మర్చిపోయాను అని చెప్పి అంటారు. ఇప్పుడు ఒకసారి ఆలోచిద్దాం. మనం ఏదైనా ఎవరికైనా అప్పున్నాం లేదా బ్యాంక్లో లోన్ తీసుకున్నాం. సో ఆ లోన్కి మనము ఇంట్రెస్ట్ ఎప్పటి వరకు కడతాం? దాన్ని పూర్తి చేసేంత వరకు కడుతూనే ఉంటాం. కానీ వన్స్ పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇంట్రెస్ట్ కడతామా? కట్టం కదా. ఇప్పుడు మన పాప జీవితం కూడా తను అంత కాన్ఫిడెంట్గా నేను దాన్ని విడిచిపెట్టాను అని ఎందుకు అంటున్నారంటే అది వదిలేశాడు. తనకి దానికి రావాల్సిన క్షమాపణ ఆయనకు వచ్చేసింది. తను చేయాల్సిన త్యాగము ఎవరు చేశారు? యేసయ్య అక్కడ మనం చేసినట్టు కనిపిస్తుంది. అయితే తన జీవితాన్ని, తన మాటల్ని, తన పరిచయాన్ని చూసినప్పుడు మనం ఏం గమనించాలంటే సిలువ యొక్క విలువ, లేదంటే సిలువలో తను పొందిన పాప క్షమాపణ యొక్క సంపూర్ణ అర్థము తనకు తెలిసిన వ్యక్తిగా మనం చూడవచ్చు. అదే రీతిగా వాక్యంలో కూడా అనేక సార్లు దేవుడు ఈ పాప క్షమాపణ యొక్క, అంటే యేసయ్య సిలువలో చేసిన ఈ బలియాగము, దాని ద్వారా మనకు వచ్చిన పాప క్షమాపణ యొక్క డైమెన్షన్స్, అంటే అనేక కోణాలు అనేక మార్లు తన వాక్యంలో మనతో మాట్లాడుతూ ఉన్నారు. కొన్ని వచనాలు మనం గమనిద్దాము. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 25వ వచనం. నేను నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకోను అని దేవుడు చెప్తున్నాను. తర్వాత 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో
2 కొరింథీయులు 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్నాడా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయెను. సమస్తమును దేవుని వలనైనది, ఆయన మన క్రీస్తు ద్వారా తన సమాధానపరచుకొని ఆ సమాధాన పరిచర్యలు మాకు అనుగ్రహించండి. తర్వాత కీర్తనలు 103 12వ అధ్యాయం కూడా ఒకసారి చూసుకుంటాం. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను అంత దూరపరిచి ఉన్నారు. ఎంత దూరం అంట? పడమటికి తూర్పు ఎంత దూరం, ఒకరికి ఇంకొకరికి కలుస్తుందా? కలవదు. అంత దూరము ఆల్రెడీ ఆయన మన పాపముల నుంచి మనకి దూరం చేసి ఉన్నారు. ఆఖరిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం చూద్దాము. ఆయన 10వ అధ్యాయము 14వ వచనం చూద్దాము. అక్కడ ఏమని ఉంటుందంటే, ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలమునకు సంపూర్ణంగా చేసి ఉన్నాడు. అయితే ఇక్కడ పరిశుద్ధపరచబడిన వారిని అనే చోట మన పాప క్షమాపణ పొందిన వారిని అని పెట్టుకున్నాం. అప్పుడు ఎంతవరకునంట? సదాకాలం వరకు కూడా సంపూర్ణంగా చేసి ఉన్నారు. అందుకే కదా మరి ఆయన 2000 సంవత్సరాల క్రితము ఎప్పుడో చేసిన బలియాగానికి ఇప్పుడు కూడా మనకి రక్షణ కలుగుతున్నది. మనం ఏం చేస్తున్నాము? కేవలం మనం విశ్వసించి మన నోటితో ఒప్పుకుంటున్నాం. ఒప్పుకున్న ద్వారా వల్ల మనకి రక్షణ అనేది వస్తుంది. అయితే ఈ రక్షణ కార్యము కేవలం కూడా దేవుడు మన మీద చూపించిన కృపను బట్టి, ఆయనకు మన మీద ఉన్న ప్రేమను బట్టి, మనము హీనమైన స్థితిలో, పాపపు స్థితిలో ఉన్నప్పుడు ఆయన మనల్ని చూసి మన ఎంత జాలిపడి తను మనల్ని దగ్గర చేసుకోవడానికి తన కుమారుని ఈ లోకానికి ఇచ్చి ఈ రక్షణ కార్యాన్ని జరిగించారు. కానీ ఇప్పటికీ కూడా మనం ఏం చేస్తూ ఉంటామంటే, మన బాధ జీవితాన్ని తలంచుకుంటూ దేవుడు మనల్ని క్షమించినా కానీ మనల్ని మనం క్షమించుకోలేము. దాన్ని ఎప్పుడైతే దాని నుంచి మనం ముందుకెళ్తామో, ఎప్పుడైతే మనం వెనుకున్నవి వదిలేసి పౌలు గారి లాగా మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తూ ఉంటామో అప్పుడే మనం దేవుల్లో కూడా ఎదుగుతూ ఉంటాము. అయితే ఇప్పుడు ఈ పొందుకున్న రక్షణ అది దేవుడు మనకి ఉచితంగా పొందుకున్నదని మనం గమనించాం కదా. మరి అలాగైతే మనం క్షమించడం గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు క్షమించడం, ఇప్పుడు యేసయ్య ఈ మాటలో చెప్తున్నప్పుడు ఏమంటారు? తండ్రి మీరేం చేస్తున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించము అని ఆయన అంటున్నారు. అయితే ఇక్కడ యేసయ్య ఈ మాటలో ఏంటంటే తను చెప్పిన దాన్ని చేసే వ్యక్తిగా ఆయన మనకు కనిపిస్తున్నారు. ఎందుకంటే తను అనేకమైన సార్లు తన బోధల్లో కానీ తనకి శిష్యులకి తన ప్రార్థన నేర్పించినప్పుడు కూడా ఏమని చెప్పాడు? క్షమించుము, క్షమించుము. మన పరలోక ప్రార్థన ఉంటుంది. అందులో ఏమనంటుంది? మా రుణస్తులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములను క్షమించుము. మొదటి మనం క్షమించాలి. క్షమాపణ అనేది ఆయన ఎప్పుడు కూడా చాలా హైలైట్ చేస్తూ ఉండేవారు. కాబట్టి ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నారంటే తను చెప్పిన దాన్ని చేసి చూపిస్తున్నారు. తను ఆ శిక్ష పొందడానికి అర్హులా? కాదు. ఆయన మనం పొందాల్సిన శిక్ష ఆయన పొందుతున్నారు. అయినప్పటికీ ఆ ప్లేస్లో ఉండి కూడా ఆయన ఏం చేస్తున్నారంటే క్షమించు తండ్రి అని అడుగుతున్నారు. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే మన పక్క వాళ్ళని లేదంటే మన సహోదరులు ఎప్పుడన్నా మనకి హాని కలిగించాం, నేను నా జీవితంలో నేను క్షమించాను అని ఎన్నిసార్లు అంటూ ఉంటాం. మనకు అంటామో లేదు, చాలా కామన్గా అంటుంటాం. నా జీవితంలో నేను ఎప్పటికీ క్షమించలేదు అని చెప్పేసి అంటూ ఉంటాం. ఆ మాట అంటున్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మనం పొందుకున్న క్షమాపణ ఎలాంటిది? అది మనం పొందుకోదగిన వాళ్ళమా? లేదు కదా. మనము అసలు కనీసము ఆ క్షమాపణకి అర్హులమే కాదు. అలాంటిది దేవుడు ఇంకా మనం చెప్పాలంటే ఇది కేవలం యూదులకు మాత్రమే ఉండాల్సిన రక్షణ దేవుడు ఏం చేశారు? మొత్తం అందరికీ కూడా దాన్ని ఈ శిలువ కార్యం ద్వారా అందించారు. కాబట్టి మనం అది ఎలా పొందుకున్నాం? ఉచితంగా పొందుకున్నాం. మనం అప్పుడు ఉచితంగా పొందుకున్న ఈ కృపని, ఈ క్షమాపణ ఇతరులకు పంచడానికి మనం ఎందుకంత ఏమంటారు రెసిస్ట్ చేస్తూ ఉంటాము? పేదరు కూడా మనకు లాంటి అతనే. ఆయన కూడా దేవుడిని ఏమడుగుతాడు? తండ్రి నేను నా సహోదరుని ఎన్నిసార్లు మట్టుకు క్షమించాలి? 1 సారా, 2 సార్లా, 7 సార్లా అని అంటే యేసయ్య ఏమంటారంటే 77 సార్లు మట్టుకు. అంటే మనం రిపీటెడ్గా చేస్తున్న పాపం దేవుడు మనల్ని ఎలా క్షమిస్తున్నాడో మన సహోదరులు మన ఏళ్ళ చేస్తున్న వాటిని కూడా అలాగే మనము క్షమిస్తూ రాగలగాలి. అయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 15వ అధ్యాయంలో ఏమనుంటుందంటే, మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను కూడా క్షమింపడు. చాలా క్లియర్గా చెప్తున్నారు. మనం క్షమించకపోతే
దేవుడు కూడా క్షమించడు. కాబట్టి ఈ దినం మనం ఇక్కడ ఈ మాటను ధ్యానిస్తున్నప్పుడు 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. మొదటిది ఏంటంటే మనం పొందుకున్న ఈ క్షమాపణ మనము చాలా ఉచితంగా పొందుకున్నాము. ఎంత ఎంత గొప్ప క్షమాపణ అంటే దాన్ని మనం వర్ణించలేము. అది మన పర్సనల్‌కే తెలుస్తది. అంటే నా జీవితం ఏంటో నాకే తెలుస్తది. మీ జీవితం ఏంటో మీకే తెలుస్తది. కాబట్టి దేవుడు మీరు ఏ పాపంలో ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని రక్షించుకున్నారో అది మీకు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి అంత గొప్ప క్షమాపణ, అంత గొప్ప రక్షణ పొందిన వారము మనం ఇతరులకు కూడా సేమ్ అదే రీతిగా మనం క్షమించగలిగే హృదయం కలిగి ఉండాలి. మనకు కష్టమే, నిజమే, మనుషులుగా ఉన్నప్పుడు మనకు కష్టం ఉంటుంది. కానీ దేవుని సహాయం అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకి సహాయం చేసేవాడిగా ఉన్నాడు. దేవా, నేను ఈ వ్యక్తిని క్షమించలేకపోతున్నాను, నాకు సహాయం చేయన్నప్పుడు దేవుడు మనకి సహాయం చేసేవాడిగా ఉన్నాడు. కాబట్టి మనం పొందుకున్న రక్షణ మన క్రియలు బట్టి కాదు. కాబట్టి మనం కూడా ఇతరులని అదే రీతిగా క్షమించగలగాలి. యేసయ్య ఎలాగైతే మనకు ఒక మాదిరి విడిచిపెట్టి వెళ్ళారో అదే మాదిరిలో మనం నడుచుకోవాలి. మన జీవితాన్ని సాక్ష్యంగా ఉంచాలని నేను ఆశిస్తూ ముగిస్తున్నాను.